హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీగా నోట్లో అలా వేసుకోగానే జారిపోయే రవ్వ కేసరి అండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. తక్కువ ఐటమ్స్తో చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ ఏదైనా ఉందంటే ఈ రవ్వ కేసరి అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. అమ్మవారికి ప్రసాదంగా కూడా పెడతా ఉంటారు. మరి అటువంటి పండగలప్పుడు మనం ఎక్కువ పనులు ఉంటాయి. అలాంటప్పుడు ఇలా ప్రసాదాలు చేయాలంటే ఈ రవ్వ కేసరి చేసి పెడితే చాలా సింపుల్గా అయిపోతుందండి. మరి అటువంటి రవ్వ కేసరిని ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసుకోండి. అదేవిధంగా కొంచెం ఎండు ద్రాక్ష, అదేవిధంగా కొంచెం జీడిపప్పు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం 1 కప్పు వరకు రవ్వ వేసుకోవాలండి. ఇక్కడ మీకు ఇంకా కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చు. దీంట్లోకి కాస్త నెయ్యి ఎక్కువ వేస్తే చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది. ఈ రవ్వ వేగడానికి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పక్కన ఒక బౌల్ తీసుకొని మనం రవ్వ ఎంత తీసుకుంటామో అంతేమైన 4 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలండి. ఇలా వాటర్ తీసుకొని తర్వాత కొంచెం కుంకుమ పువ్వు కలిపిన వాటరు, అదేవిధంగా కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోండి. ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ రవ్వ అనేది మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత ఈ వాటర్ని వేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఎందుకంటే మనము వాటర్ని బాగా బాయిల్ చేసుకున్న తర్వాత రవ్వలు వేసుకున్నాం కాబట్టి ఇది ఉండలు కట్టకుండా ఉంటుందండి. ఇప్పుడు 1.5 కప్పు వరకు షుగర్ కూడా వేసుకోండి. మీకు స్వీట్ ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇక్కడ కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా షుగర్ వేసుకొని అటు ఇటు కలుపుకుంటూ మనం షుగర్ కరిగేంత వరకు కలుపుకోవాలండి. ఇలా షుగర్ కరిగిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మనం అలాగే రవ్వ అనేది ఉడికించుకోవాలి. ఇలా 2-3 మినిట్స్ తర్వాత మనం కొంచెం ఇలాచీ పౌడర్, అదేవిధంగా ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా మనకు రవ్వ కేసరి అనేది అయిపోయింది. దీన్ని కాస్త చల్లారిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చాలా బాగుండిద్దండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చాలా తొందరగా ఈజీగా చేసుకోవచ్చండి. మనం 10 మినిట్స్లో ఈ రెసిపీ అనేది చేసేయచ్చు. ఎప్పుడైనా టైం లేనప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో రివ్యూ కూడా ఇవ్వండి. అంతేనండి.